చర్చలు, కనీసం 2 గరిష్టంగా 4 పదవులు, రామ్మోహన్ నాయుడికి మెరుగైన అవకాశాలు, ఎస్సీల నుంచి గెలిచిన ముగ్గురులో ఒకరికి ఛాన్స్, జనసేనకు అవకాశం వస్తే బాలశౌరికి చోటు అంటూ తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి వర్గంలో చేరబోతోంది. కనీసం 2 నుంచి గరిష్టంగా 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ సభ్యులకు లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాల కథనం. తాజాగా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏలో బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా 16 స్థానాలు లభించాయి. ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీఏ భేటీలో హాజరైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కేంద్ర మంత్రి వర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామిగా కావాలని ప్రధాని మోడీ ఆహ్వానించగా అప్పటికప్పుడు అంగీకరించినట్టు సమాచారం. 2 కేబినెట్ మంత్రి పదవులు, మరో 2 సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు మంత్రి పదవులు, శాఖల గురించి శుక్రవారం బీజేపీ అగ్రనేతలతో చర్చించబోతున్నారు. ఈ నెల 9న మోడీతో పాటే తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు గెలుపొందిన వారిలో బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధికంగా 6 ఉన్నారు. వీళ్లలో వరుసగా 3వసారి గెలుపొందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.